నమస్తే నా ఊరు నా వార్తకు స్వాగతం. డీటెయిల్ చూస్తే సీఎం జగన్ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడంటూ ప్రకాశం జిల్లా దర్శిలో మద్యం షాపుపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరి నిప్పు పెట్టాడు ఒక యువకుడు. ఘటనకు పాల్పడ్డ వంశీకృష్ణ ఎండ్లమూరు మండలం ఉల్లగల్లకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిత్యం మద్యం తాగి వచ్చి తండ్రి తమ కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడాన్ని సహించలేకే ఈ ఘటనకు పాల్పడ్డా అని యువకుడు తెలియజేశాడు. దీనికంతటికీ కారణం సీఎం జగనే అని భావించిన యువకుడు దాడి చేశాడు. ఇక దాడిలో బ్రాందీ షాపులో కంప్యూటర్ పరికరాలు కాలిపోయాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఏపీ మంత్రి రోజా స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు రాగా అనుకోని సంఘటన ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా వద్ద జై అమరావతి అంటూ శ్రీవారి సేవకులు నినాదాలు చేశారు. అంతేకాదు జై అమరావతి అని నినాదించాలంటూ వారు రోజాను కోరారు. ఈ ఘటనతో అవాక్కైన మంత్రి రోజా శ్రీవారి సేవకు వచ్చింది ఇదేంది అంటూ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజకీయ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనింది. ఆయనకు ఒంగోలు పార్లమెంటు టికెట్ ఇచ్చే విషయంలో వైసీపీ అధినాయకత్వం మల్లా గుల్లాలు పడుతుంది. మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కొంత ఒత్తిడి తెచ్చారు. అయినా అధిష్టానం మాత్రం దిగిరావడం లేదన్న సమాచారంతో మాగుంట అభిమానులు నిరాశలోకి వెళ్లిపోయారు. బాలినేని కూడా హ్యాండ్స్ అప్ అనేశారు. తాను చేయగలిగినంతా చేశానని, ఇక హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని బాలినేని స్పష్టం చేశారు. అయితే ఈ క్రమంలోనే మాగుంట టీడీపీకి టచ్లోకి వెళ్లారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే వాస్తవానికి ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రాఘవారెడ్డిని రాజకీయ రంగప్రవేశం చేయాలనుకున్నారు మాగుంట. ఆ విషయాన్ని బాహాటంగానే చెప్పారు కూడా. జగన్ కూడా సానుకూలంగా స్పందించే సమయంలోనే రాఘవారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో చిక్కుకున్నారు. ఇక శ్రీనివాసరెడ్డి కూడా ఈ కేసులో అప్రూవర్గా మారారు. దీంతో మాగుంట కుటుంబం రాజకీయంగా చిక్కుల్లో పడింది. ఈ విషయాన్ని సాగుగా చూపే జగన్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లుగా సమాచారం. ఇక వాస్తవానికి మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో మంచి పేరుంది. ఆయన సోదరుడు మాగుంట సుబ్బారామిరెడ్డి హయం నుంచే ఈ నియోజకవర్గంలో వారికంటూ సొంత ఓటు బ్యాంకు కూడా ఏర్పడింది. అడిగిన వారికి లేదనకుండా సహాయం అందించడం, సేవా కార్యక్రమాల్లో ముందు ఉండడం వంటి వాటితో మాగుంట ఫ్యామిలీకి ప్రజల్లో ఇప్పటికీ చెదరని ఆదరణ ఉండడంలో సందేహం లేదు. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కూడా మాగుంట నాయకత్వానికి అనుకూలంగానే ఉంటాయని ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన శ్రీనివాసులు రెడ్డికి వైవి సుబ్బారెడ్డిని కాదని ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో మాగుంట 2 లక్షల మెజారిటీతో వైసీపీ నుంచి గెలుపొందారు. ఇక దాదాపు 3 దశాబ్దాలుగా మాగుంట కుటుంబానికి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంతో అనుబంధం ఉంది. శ్రీనివాసులు రెడ్డి అన్న మాగుంట సుబ్బారామిరెడ్డి మావోయిస్టుల కాల్పుల్లో చనిపోయిన తర్వాత మాగుంట రాజకీయాల్లోకి వచ్చారు. సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ వచ్చినా ఆమె ఎక్కువ కాలం నిలదొక్కులేకపోయారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే 3 దఫాలుగా ఒంగోలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009, 2019 ఎన్నికల్లో ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. తొలి 2 దఫాలు కాంగ్రెస్ నుంచి, తర్వాత వైసీపీ నుంచి ఆయన ఎన్నిక కాగలిగారు. 2014లో మాత్రం ఆయన టీడీపీలో చేరి పోటీ చేసిన వివి సుబ్బారెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు. అంటే ఇక్కడ టీడీపీ ఎఫెక్టు మాగుంట కుటుంబంపై పడిందనే భావించారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత 2019 ఎన్నికలకు ముందు మాగుంట వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో గెలుపొంది 2 లక్షల మెజారిటీతో గెలుపొందారు.
ఇప్పుడు వైసీపీ అధినాయకత్వం టికెట్ ఇవ్వకపోవడానికి కూడా ప్రధాన కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ కుటుంబం ఆరోపణలు ఎదుర్కోవడమే. మాగుంట ఫ్యామిలీది తొలి నుంచి లిక్కర్ వ్యాపారమే. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు రాఘవారెడ్డి జైలులో ఉండి బెయిలుపై వచ్చారు. మాగుంటకు ఈసారి టికెట్ ఇవ్వకూడదనే నిర్ణయానికి రావడానికి అది ఒక కారణమని వైసీపీ నేతలు చెబుతున్నారు. టికెట్లు ఇవ్వకపోతే ఏ నేత పైన కేసులు లేవనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అయితే మాగుంట విషయంలో వైవి సుబ్బారెడ్డి మోకాలాడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీలోకి వెళ్లి పోటీ చేసినా గెలుస్తామా లేదా అనే ఆలోచనలో మాగుంట కుటుంబం ఉందని తెలుస్తుంది. అయితే ఈసారి జనసేన పొత్తు ఉందనడంతో కొంత ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. గెలిస్తే మాత్రం 2.5 దశాబ్దాల తర్వాత టీడీపీ ఇక్కడ విజయం సాధించినట్లవుతుంది. మరి వైసీపీ టికెట్ నిరాకరిస్తే మాగుంట టీడీపీలోకి వెళతారా లేక మౌనంగానే ఉంటారా అన్నది చూడాల్సి ఉంది. ఆధ్యాత్మిక భావ వ్యాప్తి కోసమే తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5 వరకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ధార్మిక సదస్సు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హైందవ ధర్మాన్ని, శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చెందేందుకు, మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు, చిన్న వయసు నుండే పిల్లల్లో మానవతా విలువలను పెంచేందుకు టీటీడీ అనేక చర్యలు చేపడుతుందన్నారు. ధార్మిక సదస్సు నిర్వహించి పీఠాధిపతులు, మఠాధిపతులు సూచనలు స్వీకరించి ధర్మ ప్రచార కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు. 57 మంది పీఠాధిపతులు సదస్సుకు విచ్చేసేందుకు సమ్మతి తెలిపారని తెలిపారు. ఇక శ్రీవారి ఆలయం నుండి ఏ సందేశం వెళ్లినా భక్తులందరూ ఆమోదించి ఆచరిస్తారని భూమన తెలిపారు. దేవస్థానం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దేవుణ్ణి చూడడానికి వచ్చేటువంటి భక్తులకు దర్శన భాగ్యం కలిగించటంతో పాటు ప్రజల్లో ఆధ్యాత్మిక భావవ్యాప్తి కలిగించాలన్న ఒక మహత్తరమైన ఆశయంతో అనేక ధార్మిక కార్యక్రమాలను చేస్తోంది. హిందూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతోటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక కేంద్రాల కంటే కూడా మిన్నగా ఈ ధర్మ ప్రచారాన్ని అతి గొప్పగా నిర్వహిస్తోంది. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మరింతగా స్వామి వైభవాన్ని, హైందవ వ్యాప్తిని, భగవంతుని పట్ల విశ్వాసాన్ని, మతాంతీకరణలు జరగకుండా ఉండేటువంటి తత్వాన్ని చిన్నతనం నుండే బాలబాలికల స్థాయి నుండే అందరిలోనూ కూడా ఈ తరంలో తగ్గిపోతున్నటువంటి మానవతా విలువలకి ఆధ్యాత్మికతను జోడించి మరింతగా భక్తి ఉద్యమంగా మారాలా అన్నటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 27వ వార్డులో వైసీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి తమ్ముడు కేతిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలంటూ ప్రజలను కోరారు. 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ప్రతి ఒక్క ఇంటికి కూడా చేరాయి. ఈ ఒక్క చోట అవినీతి లేని పాలన జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా మా వెంట నడుస్తున్నారు. ఈరోజు ఈ 2024లో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేసి గెలిపించాలని కూడా నేను కోరుకుంటున్నాను. మనము రాష్ట్రం ఖచ్చితంగా రేపు ఏలూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలియజేశారు. ముఖ్యమంత్రి బహిరంగ సభకు 3 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. 3వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లుగా చెప్పారు. వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలు దేవరపల్లి వద్ద మళ్లిస్తున్నట్లుగా వెల్లడించారు. అదేవిధంగా వైజాగ్ నుండి విజయవాడ వెళ్లే
చెన్నై వైపు వెళ్లే వాహనాలను కూడా కత్తిపూడ జంక్షన్ వద్ద మళ్లిస్తున్నట్లుగా తెలిపారు. వీటితో పాటు నెల్లూరు నుండి వైజాగ్ వెళ్లే వాహనాలను ఒంగోలు వద్ద మళ్లిస్తున్నట్లుగా వెల్లడించారు. దీనికి అప్రాక్సిమేట్ 3 lakhs పబ్లిక్ అటెండ్ అవుతారని ఒక అంచనా. సో ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కొన్ని ప్రదేశాల్లో మనం చేయడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ 2 types. ఒకటి హెవీ వెహికల్స్. ఈ హెవీ వెహికల్స్ని మనం టోటల్గా డైవర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 3 types ఆఫ్ రూట్స్ ఉంటాయి. జోన్లో వైజాగ్ నుంచి చెన్నై, అట్ ద సేమ్ టైం చెన్నై టు వైజాగ్ వెళ్ళే వెహికల్స్, ఇవి మనం ఏలూరు మీదుగా రాకుండా డైవర్షన్స్ చేస్తాం. ఆంధ్ర క్రికెట్ అకాడమీని వైసీపీ క్రికెట్ అకాడమీగా మార్చి అవినీతికి పాల్పడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శలు చేశారు. క్రికెట్ అకాడమీలో ఉన్న నిధులను పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందేందుకు విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి సమక్షంలో ఆంధ్ర క్రికెట్ అకాడమీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. క్రికెట్లో అనుభవం లేని వాళ్ళు కూడా ఏసీఏలో బోర్డు ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారన్నారు. ఇదంతా వైసీపీ వాళ్ళు చేసిన అరాచకానికి పరాకాష్ట అన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఆంధ్ర క్రికెట్ అకాడమీలో ప్రెసిడెంట్గా ఎలా ఉన్నారో అందరికీ తెలుసని తెలియజేశారు. అసోసియేషన్ ముసుగులో వైసీపీ దొంగల ముఠ ఏ విధంగా దోచుకు తింటుంది, ఈ దొంగల ముఠాకి విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద కన్ను పడితే ఆయన పక్కన ఉన్నటువంటి శకునిలాగా అప్పట్లో విజయసాయిరెడ్డి పక్కన ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నేతృత్వంలో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ని చేజిక్కించుకోవాలి, బంగారు బాతు లాంటిది, 100 కోట్ల రూపాయలు దీంట్లో దోచుకు తినొచ్చు అనేటువంటి నెపంతో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి యాత్ర నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో కొనసాగింది. ఆత్మకూరు మండలంలోని అల్లీపురం గ్రామంలో భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు అరెస్టు వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన కంజుల ఆంజనేయ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం కంజుల ఆంజనేయ రెడ్డి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ రానున్న రోజుల్లో ఆ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యుల్లాగే ఆంజనేయ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా భావిస్తానని స్పష్టం చేశారు. పుట్టపర్తి పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 తులాల బంగారు గొలుసులు, 4 సెల్ ఫోన్లు, ఒక బైక్ను వాహనం స్వాధీనం చేసుకున్నట్లుగా డీఎస్పీ వెల్లడించారు. పుట్టపర్తి పట్టణ ప్రజల భయాందోళనకు గురిచేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న నల్లమాడ మండలానికి చెందిన 4 నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామని తెలియజేశారు. పుట్టపర్తి టౌన్ లిమిట్స్ లో చైన్ స్నాచింగ్ కేసెస్ మనకు ఒక 4 రిపోర్ట్ అయినాయి. అది లాస్ట్ ఇయర్ జూలైలో 23వ తారీఖు ఒక కేసు, డిసెంబర్లో 6వ తారీఖు 12వ తారీఖు 2 కేసులు, జనవరి 9వ తారీఖు ఒక కేసు రిపోర్ట్ అయింది. కొండారెడ్డి సిఐ గారు వాళ్ళ టీం ఎస్ఐ వీరేష్, ఇంకొక ఎస్ఐ వెంకటరమణ వీళ్ళు కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా ఎట్లయినా ఒక ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో వివిధ కోణాల్లో దాన్ని దర్యాప్తును కొనసాగి కోవూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ముదివర్తిపాలెం సబ్ మెర్జినల్ కాజ్వేను నిర్మాణానికి 93.32 కోట్ల రూపాయల నిధుల వ్యయంతో శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. సంవత్సర కాలం క్రితమే ఈ కాజ్వే నిర్మాణ పనులకు బాటలు పడినా కొన్ని సాంకేతిక కారణాలతో వెనుకపడడం జరిగిందన్నారు. నూతనంగా నిర్మితమవుతున్న ముదివర్తిపాలెం సబ్ మెర్జినల్ కాజ్వేకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాజ్వేగా నామకరణం చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ముదివర్తిపాలెం సబ్ మెర్జిబుల్ కాజ్వే నిర్మాణం జరిగిన తర్వాతనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని చెప్పిన మాట ప్రకారం నేడు ఈ సబ్ మెర్జిబుల్ కాజ్వే నిర్మాణం చేపట్టామన్నారు. ఈ అనుమతులు కూడా శాంక్షన్ చేసి దాదాపు 1.5 year 2 years అవుతా ఉంది. కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలతో 3 సార్లు ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మరలా నేను, మా ఎస్సీ గారు, మా ఈ గారు, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా ఈఎన్సీ గారితో మాట్లాడి, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా
ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని అనంతపురంలో తమ హక్కుల సాధన కోసం రాజకీయ పార్టీలపైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు మాదిగల ప్రభంజన కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో దళితులు భారీగా తరలివచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు చెందిన 27 పథకాలను రద్దు చేసిందని, ఫలితంగా దళితులు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని మాజీ మంత్రి శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు దళితుల సంక్షేమాన్ని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలని, ఓట్లు బ్యాంకుగా మాత్రమే చూస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. మాదిగ మహాసమ్మేళనం పేరుతో ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. జాతి పుత్రులందరూ కలిపి రక్ష సంబంధికులందరినీ కాపాడానికి చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. ఐక్యత ఒక్కటి మన అభివృద్ధికి కారణమవుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ చూపించే మార్గంలో ప్రయాణం చేయాలని, ఐక్యత అభివృద్ధి నినాదకు ముందు సాగాలని కోరుకుంటా ఉన్నాం. అన్ని తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీకి ఈ మాదిగల సమ్మేళన సభ నుంచి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, హుకుం జారీ చేస్తా ఉన్నాం. మా మాట ఎంత మీరు ప్రకటించిన తర్వాతే ఎలక్షన్లోకి మీరు వెళ్ళాలని మా కాన్స్టిట్యూషన్ తాత్కాలిక బడ్జెట్లో కేంద్రం రైతులకు, పేదలకు ద్రోహం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేసిందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి కేటాయింపులు లేవంటున్న నారాయణతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ పై మనతో పాటు సిపిఐ నారాయణ సార్ ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుంటాం. సార్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా అనిపిస్తుంది? పేద మధ్యతరగతి ప్రజలకి ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి? ఇది ఓట్ ఆన్ బడ్జెట్ కదా. ఇదే లాస్ట్ సెషన్. వాళ్ళు ఖర్చులు పెట్టుకోవడానికి పర్మిషన్ కోసం చెప్తే అంతకన్నా మించి ప్రజలకు ఉపయోగపడేది ఉండదు. పైకి ఉన్నా శాతం లాంగ్వేజ్ గ్రిప్ ఉంది కాబట్టి అందమైన అబద్ధాలు చెప్తుంది. అబద్ధాలు చెప్పిన దానికి మోడీ పొగుడుతుంటాడు. ఆయన చెప్పింది ఏముంది? మేము అన్నదాతకు ప్రమాణం సాయం చేశామని చెప్పేది. మరి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు మొత్తం మూతపడతా ఉంటే దాని జోలికి పోలేకపోయింది. పరిశ్రమలు సిక్ అవుతా ఉంటే దాన్ని మూసేస్తూ ఉన్నారు. వ్యవసాయ గ్రామీణ ఉపాధి పథకానికి 40,000 కోట్ల రూపాయలు తగ్గించేశారు. 33% ఉన్నటువంటి ట్యాక్స్ కార్పొరేట్ కంపెనీస్కి 22% తగ్గించేశారు. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీకి మీకు ఉపయోగపడే పని చేశారు. సంవత్సరం 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతామంటే ఇప్పుడు 1,70,00,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి మేము మార్గం చూపించామంటున్నారు తప్ప ఉద్యోగం చెప్పడం లేదు. కాబట్టి అల్లి సున్నా ఆ బడ్జెట్ దాని గురించి మాట్లాడేదేముంది? అంటే రాష్ట్రంలో కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఎన్నికల సమరభేరి ముగించే నేపథ్యంలో ప్రజలకి సంబంధించి ఎలాంటి, అంటే వామపక్షాలు కూడా ఎలా ముందుకెళ్ళిపోయే అవకాశం ఉంది? సిద్ధం అంటే ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజానీకానికి అన్యాయం చేసినటువంటి బీజేపీ వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అంటే మాకు అభ్యంతరంలే. మీరు యువత యుద్ధం చేయబోతున్నారని తెలియదు. సిద్ధం దేనికి సిద్ధం అంటే ప్రజలని అనసానికా, ఇంకా నియంత్రిత ఒకరు అనుమతించడానికా, ఇంకా మైన్స్ మాఫియా, రకరకాల మాఫియా సపోర్ట్ చేయడానికా, ఎర్రచంద్రం సపోర్ట్ చేయడానికా? దానంతా మీరు సిద్ధం ప్రకటించేది. అంటే మీరు సిద్ధం అనే దాని మీద క్లారిటీ ఇవ్వండి. బీజేపీ లాంటి వాళ్ళకి ఫైట్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్ర అన్యాయం దాని జోలికి పోవడం లేదు. మీ ప్రకటించినటువంటి ఎమ్మెల్యే కొద్దిగా ఎర్రచంద్రం స్మగ్లర్స్ ఉన్నారు, మైన్స్ స్మగ్లర్స్ ఉన్నారు, మాఫియా స్మగ్లర్స్ ఉన్నారు, హత్య దేశం ఉన్నారు, చివరికి కూలీకోళ్ళు కూడా మీరు ప్రోత్సహిస్తున్నారు. ఇది అయినప్పుడు సిద్ధం దేనికి సిద్ధం? న్యాయానికి సిద్ధం కాదు, అన్యాయం సిద్ధం. అంటే తాజాగా ప్రభుత్వం కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా మెగా డిఎస్సిలో దాదాపు 23 లక్షల వరకు ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఉన్నాయి. మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి. తాజాగా డిఎస్సి నోటిఫికేషన్లో 6,000 పోస్టులు మాత్రమే భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే యువత అలాగే నిరుద్యోగులకి ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది? 6,000 కూడా ఇప్పుడు రావు, ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే అది కూడా ఆగిపోతుంది. దాని మీద కేవలం 5 ఏళ్ళు చివరి దశలో ఉన్నప్పుడు, అంటే అవసాన దశలో ఉండి ఇక మామూలుగా పాలు పోయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ప్రకటిస్తామంటే ఏమి నమ్ముతాడు? ఈ 6,000 కూడా దాన్ని ప్రాసెస్ అయ్యే లోపల మన నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అయితే బాధ పడుతుంది. ఇది కేవలం ప్రజలను మోసం చేయడానికి, రాబోయే ఎన్నికల్లో ప్రజానీకాన్ని మోసం చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో తంతు తప్ప ఇంకోటి కానీ కాదు. చిత్తశుద్ధి ఉంటే మీరు 2 ఏళ్ళ నుంచి మీరు ప్రాసెస్ చేసి ఉండొచ్చు. ఎందుకు చేయలేకపోయారు? కాబట్టి ఇది మోసపూర్తమైన చర్య, ఇంకోటి కాదు.
రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్తో పొత్తుంటుందా, లేకపోతే తెలుగుదేశం కానీ జనసేన కూటమిలో ఏమైనా చేరే అవకాశం ఉందా? దేశం మొత్తం మీదుగా ఇండియా కూటమిలోనే సిపిఐ ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి ఎవరు ఉంటే వాళ్ళతో ఉంటాం. అయితే దేశంలో మోడీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం కడ్డి తుడుపుగానే ఉందని, పేద మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరదని చెప్తున్నారు. అలాగే సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన అంశం దేనికి సిద్ధం అన్నది స్పష్టం చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా తెలుపుతున్నారు. పవర్చు స్టూడియో. అనంతపురం జిల్లా వజ్ర ఖరూరు విద్యుత్ శాఖ ఏఈ చంద్రశేఖర్ను రైతు నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం అప్లై చేసుకున్న రైతు నుండి రాత్రి గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వేదికగా లంచం తీసుకుంటుండగా కాపు కాసిన ఏసీబీ అధికారులు చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కోసం ఏడాది క్రితం అప్లై చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్తో పాటు మెటీరియల్ మంజూరు అయినప్పటికీ ఏఈ చంద్రశేఖర్ రైతు ఆనంద్ను 30,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రైతు 20,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బును రైతు రాత్రి గుత్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఏఈని కలిసి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఏఈని చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 20,000 నగదును స్వాధీనం చేసుకుని గుత్తి విద్యుత్ కార్యాలయానికి తరలించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ అనంతరం ఏసీపీ కోర్టుకు తరలిస్తామని అధికారులు తెలియజేశారు. గ్రామం మండలం వాస్తవ్యులైన మాదిగ ఆనంద్ అనే అతను సుమారు 2 సంవత్సరాల క్రితం 1.5 ఎకరా పొలంలో అతను బోరు వేయడం జరిగింది. ఆ బోరుకు సంబంధించి కరెంట్ కనెక్షన్ కోసం పత్రికను ఏ ఆఫీస్లో అప్లై చేయడం జరిగింది. అందులో అప్లై చేసిన ఇప్పటి వరకు కూడా అతనికి కనెక్షన్ ఇవ్వలేదు, ప్లస్ మెటీరియల్ ఇవ్వలేదు. 6 నెలల నుంచి కమలాపురం నియోజకవర్గ ప్రజానాయకుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, తెలుగునాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మకు కమలాపురం నియోజకవర్గం పాలగిరి గ్రామంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో అభిమానులు, ఆత్మీయులు సాయినాథ్ శర్మను గ్రామానికి ఆహ్వానించి ఆయనకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తనను ఎంతో ఆత్మీయతో స్వచ్ఛందంగా గ్రామానికి ఆహ్వానించిన గ్రామ ప్రజల అభిమానం మరవలేనిదన్నారు. తనపైన నమ్మకంతో, విశ్వాసంతో నా వెంట నడిచే ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. రాజకీయాలు శాశ్వతం కాదని, ప్రేమ అభిమానం జీవితాంతం తోడు ఉంటాయన్నారు. పాలగిరి గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు పాలగిరి గ్రామానికి నన్ను ఎంతో ఆత్మీయంగా పిలిచినటువంటి శ్రీగిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అభిమానులందరూ మొత్తం నాకు సంబంధించిన ప్రతి వ్యక్తి కూడా ఈ కార్యక్రమంలో చాలా భాగస్వాములై ఒక ఆనందభరితంగా ఈ కార్యక్రమంలో ఊరంతా పర్యటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్మీయతతో, ఆప్యాయతతో దగ్గర తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఈ పాలగిరి గ్రామంలో ఈరోజు నాతో నడిచిన ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటా. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమయంలో సరే నాకు సమాచారం వస్తే ఖచ్చితంగా నేను రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరికీ కూడా సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి. కాబట్టి ఒకటే, ఇక్కడ రాజకీయాలు అనేది ముఖ్యం కాదు. రాజకీయం ఇబ్బందుండొచ్చు, రేపు పోవచ్చు. రాజకీయం అనేది ఒక ప్రభుత్వం, రాజకీయం అనేది కేవలం ఒక వ్యవస్థ వరకు మాత్రం ఉంటుంది. రాజకీయం బేస్ చేసుకొని ఏ వ్యక్తిని కూడా దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ వ్యక్తిని కూడా మనం నిందించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మన రాజశేఖర రెడ్డి నడిచారు. వాళ్ళందరికీ కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో స్నేహము, మన ప్రేమ, ఆత్మీయత కావాలి. ఇటువంటివి ఉన్నట్టు శాశ్వతంగా ఉంటాయి. రాజకీయం అనేది శాశ్వతంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ ఊరి ప్రజల నుంచి ప్రేమ, అభిమానాన్ని కోరినా, ఆత్మీయత కోరినా, దాని అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యులాగా నన్ను ఆదరించినందుకు మరొకసారి పాలగిరి. ఇవి నా ఊరు నా వార్తా విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.